వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ ఏఐ బూమింగ్లో నడుస్తుంది. మొత్తం ఏఐ అంటున్నారు, ఫ్యూచర్ మొత్తం ఏఐ అంటున్నాం. సో ఈ ఏఐ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయాలి, అసలు ఏ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని డెవలప్ చేయాలి మరి. సో ఆ లాంగ్వేజెస్ ఏంటి, జస్ట్ ఆ 15 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటో, అసలు ఆ 15 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి చూద్దాం ఇప్పుడు. సో మీకు కూడా ఐడియా వస్తుంది ఏమేమి లాంగ్వేజ్తో మనం ఏ అప్లికేషన్స్ అనేది డెవలప్ చేయొచ్చు అనేది. నాట్ ఓన్లీ పైథాన్, ఇంకా చాలా ఉంటాయి కదా. సో వాటిని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పైథాన్. సో మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పైథాన్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఫర్ ఏఐ డ్యూ టు ఈ సింప్లిసిటీ కావచ్చు, రీడబిలిటీ కావచ్చు, వర్సటాలిటీ కావచ్చు, చాలా లైబ్రరీస్ ఉండడం వల్ల కావచ్చు. మళ్ళీ లైబ్రరీస్ ఏంటి, టెన్సర్ఫ్లో, పైటార్చ్, స్కైకిట్లర్న్, కేరాస్. సో ఇది బిగినర్ ఫ్రెండ్లీ, ఎవరైనా బిగినర్ ఫ్రెండ్లీ, ఎందుకంటే సింటాక్స్ చిన్నగా ఉంటుంది, కంపేర్ టు అదర్ లాంగ్వేజ్ కోడ్ కూడా చిన్నగా ఉంటుంది. సో ఇంకా ఇదేంటి, పవర్ఫుల్ డేటా అనాలిసిస్ ఆఫర్ చేస్తుంది, మెషిన్ లెర్నింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి పైథాన్ అనేది చాలా పాపులర్ లాంగ్వేజ్. తర్వాత ఆర్ ఈజ్ ఆల్సో స్పెషలైజ్డ్ లాంగ్వేజ్ ఫర్ స్టాటిస్టికల్ కంప్యూటింగ్ అండ్ గ్రాఫిక్స్. సో ఆర్ ఏంటి, స్టాటిస్టికల్ కంప్యూటింగ్ అండ్ గ్రాఫిక్స్, మేకింగ్ ఇట్ డీల్ ఫర్ డేటా అనాలిసిస్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్లో కావచ్చు, తర్వాత స్టాటిస్టికల్ మోడలింగ్లో కావచ్చు, ఇంకా ఏ అప్లికేషన్స్లో కావచ్చు, ఇవన్నిట్లో యూజ్ అవుతుంది. తర్వాత ఇట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆర్ అండ్ లాంగ్వేజ్ ఇట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో కూడా యూజ్ చేస్తున్నాం. తర్వాత C++ ఈజ్ ఎ పవర్ఫుల్ అండ్ హై పర్ఫార్మెన్స్ లాంగ్వేజ్ నో ఫర్ ఇట్స్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. ఏంటి ఇది, C++ అనేది హై పర్ఫార్మెన్స్ లాంగ్వేజ్ ప్లస్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఇట్స్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ రిసోర్సెస్ ఇంటెన్సివ్ ఏ అప్లికేషన్స్. సో ఇది ఎందుకు ఇంటెన్సివ్ ఏ అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం, పర్టికులర్లీ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్, రోబోటిక్స్ అండ్ రియల్ టైమ్ ఏఐ. సో మనం C++ని కూడా కొన్ని చూడండి, రియల్ టైంలో మనం C++ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నాం ఏఐలో, ఏ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి. సో జావా ఈజ్ వర్సటైల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ నోన్ ఫర్ ఇట్స్ స్కేలబిలిటీ. సో జావా అనేది వర్సటైల్ లాంగ్వేజ్, తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఇది స్కేలబుల్తో ఉంటుంది, దీనికి సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత క్రాస్ ప్లాట్ఫామ్ కంపాటబిలిటీ, తర్వాత ఇట్స్ యూజ్డ్ ఇన్ డెవలపింగ్ లార్జ్ స్కేల్ ఏ అప్లికేషన్ డెవలప్ చేయడానికి, పర్టికులర్లీ ఇన్ ఎంటర్ప్రైజెస్ సిస్టమ్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్స్లో యూజ్ చేస్తుంటాం జావాని. సో దీన్ని కూడా మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. లిస్ప్ ఈజ్ ఏ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ లాంగ్ హిస్టరీ ఇన్ ఏఐ రీసెర్చ్. సో ఏఐ రీసెర్చ్లో ఇది లిస్ప్ అనే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ చాలా హిస్టరీ ఉంది. ఇట్స్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్ అండ్ కోడ్ రీయూజబిలిటీ మేక్ ఇట్ సూటబుల్ ఫర్ డెవలపింగ్ ఏ అప్లికేషన్. ఇది సింబాలిక్ రిప్రజెంటేషన్, మళ్ళీ కోడ్ రీయూజబిలిటీ వల్ల ఇది ఏ అప్లికేషన్ డెవలప్ చేయడానికి బాగుంటుంది. తర్వాత ఇట్ రిక్వైర్స్ కాంప్లెక్స్ రీజనింగ్ అండ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. సో ఇది ఏం రిక్వైర్ అవుతుంది, కాంప్లెక్స్ రీజనింగ్ కావచ్చు, నాలెడ్జ్ రిప్రజెంటేషన్ కావచ్చు. సో దీన్ని కూడా యూజ్ చేస్తున్నాం మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేయడానికి. తర్వాత ప్రోలాగ్ ఈజ్ ఎ లాజికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నోన్ ఫర్ ఇట్స్ డిక్లరేటివ్ నేచర్. దీనికి డిక్లరేటివ్ నేచర్, తర్వాత ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ నాలెడ్జ్ ఇన్ న్యాచురల్ వేస్. సో మన నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు న్యాచురల్ వేలో. ఇట్స్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ఏ అప్లికేషన్ దట్ రిక్వైర్డ్ ఎక్స్పర్ట్ సిస్టమ్. సో ఇది ఏంటి, ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం, దానికి ఏం కావాలి, ఎక్స్పర్ట్ సిస్టమ్ కావాలి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ NLP కావాలి, తర్వాత రూల్ బేస్డ్ రీజనింగ్. సో ఇవన్నీ మనం ఏ ప్రాసెస్ లైక్ ఏ అప్లికేషన్ చేయడానికి ప్రోలాగ్ని కూడా యూజ్ చేస్తున్నాం. తర్వాత జూలియా ఈజ్ రిలేటివ్లీ న్యూ లాంగ్వేజ్ బట్ ఈస్ గెయిన్డ్ పాపులారిటీ ఫర్ ఇట్స్ హై పర్ఫార్మెన్స్ సైంటిఫిక్ కంప్యూటింగ్ కేపబిలిటీస్కి. సో ఇది హై పర్ఫార్మెన్స్ వల్ల దీనికి పేరు వచ్చిన తర్వాత సైంటిఫిక్ కంప్యూటింగ్ కేపబిలిటీస్ వల్ల కావచ్చు, ఇంకా ఈజ్ ఆఫ్ యూజ్లో కావచ్చు. సో ఇట్స్ పర్టికులర్లీ వెల్ సూటెడ్ ఫర్ న్యూమరికల్ కంప్యూటేషన్ అండ్ డేటా అనాలిసిస్ ఇన్ ఏ అప్లికేషన్. సో ఏ అప్లికేషన్ దేనిలో యూజ్ అవుతుంది, కంప్యూటేషన్ కావచ్చు, డేటా అనాలిసిస్లో కావచ్చు. సో ఇలా ఏ అప్లికేషన్లో కూడా జూలియా అనే ఈ లాంగ్వేజ్లో కూడా యూజ్ అవుతుంది. తర్వాత హస్కేల్. సో హస్కేల్ ఈజ్ ఎ ప్యూర్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ నోన్ ఫర్ ఇట్స్ మ్యాథమెటికల్ రిగర్ టైప్ సిస్టమ్. సో ఇది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, ఇదేంటి మ్యాథమెటికల్ రైగర్ టైప్ సిస్టమ్. తర్వాత దీన్ని మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేయడానికి కూడా యూజ్ చేస్తున్నాం, వెరిఫికేషన్ కావచ్చు, కోడ్, మళ్ళీ దీనికి కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది, హై లెవెల్ అబ్స్ట్రాక్షన్ కూడా ఉంది కాబట్టి ఇది. సో మనకి ఇది కూడా యూజ్ అవుతుంది, ఈ లాంగ్వేజ్ కూడా. తర్వాత MATLAB. సో మీరు అనుకుంటారు ఓన్లీ పైథాన్ కాకుండా ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి పైథాన్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి. చూడండి, MATLAB ఈజ్ ఎ న్యూమరికల్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్పెషల్లీ డిజైన్ ఫర్ మ్యాథమెటికల్ యూజ్డ్ ఇన్ అకాడమియా అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ డెవలపింగ్ ఏ ఆల్గరిథమ్స్. సో ఏ ఆల్గరిథమ్స్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది, పర్టికులర్లీ సిగ్నల్ ప్రాసెసింగ్లో కావచ్చు, ఇమేజ్ ప్రాసెసింగ్లో అండ్ ఆప్టిమైజేషన్లో. సిగ్నల్ ప్రాసెసింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఆప్టిమైజేషన్లో కూడా యూజ్ చేస్తారు. సో MATLAB అనేది కూడా మనకు యూజ్ అవుతుంది ఏ అప్లికేషన్ డెవలప్ చేయడంలో. తర్వాత లుయా ఈజ్ హై లైట్ వెయిట్ అండ్ ఎమిడబుల్ పోర్టబిలిటీ, ఈజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్. సో ఇది కూడా ఏ అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీన్ని కూడా మనం యూజ్ చేస్తున్నాం, ఈ లాంగ్వేజ్ కూడా.
తర్వాత గో ఈజ్ ఏ కంపైల్డ్ కంకరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నోట్ ఫర్ ఇట్. ఇది సింప్లిసిటీ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, కాంకరెన్సీ అండ్ సపోర్ట్కి ఇది పేరుగాంచింది. తర్వాత ఇది కూడా ఏ అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, మైక్రో సర్వీసెస్ అండ్ ఎఫిషియెంట్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో దానికి ఏ అప్లికేషన్స్కి ఇవన్నీ కావాలి కాబట్టి సో వీటిలో మనం గో లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నాం. తర్వాత యూజ్ అవుతుంది జావా స్క్రిప్ట్ ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. మనం జావా స్క్రిప్ట్ ఎన్నోసార్లు డిస్కస్ చేసాం, వెబ్ డెవలప్మెంట్ యూజ్ అవుతుంది. బట్ ఇట్ ఆల్సో గెయినింగ్ ట్రాక్షన్ ఫర్ ఏ అప్లికేషన్ కూడా యూజ్ చేస్తున్నాం. పర్టికులర్లీ ఇన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఇంటరాక్టివ్ డేటా విజువలైజేషన్. పర్టికులర్లీ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ యూజ్ చేస్తున్నాం తెలుసు, కానీ యూజర్ ఇంటర్ఫేసెస్ అండ్ ఇంటరాక్టివ్ డేటా విజువలైజేషన్లో కూడా జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇలా కూడా ఏ అప్లికేషన్ ఇది యూజ్ అవుతుంది డెవలప్ చేయడంలో. తర్వాత స్విఫ్ట్ ఈజ్ ఎ మోడర్న్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై యాపిల్. సో స్విఫ్ట్ అనేది యాపిల్ డెవలప్ చేసింది. ఇది iOS, మ్యాక్ ఓఎస్ కావచ్చు, సో వాచ్ ఓఎస్ అప్లికేషన్స్లో యూజ్ అవుతుంది. సో ఇది ఏ అప్లికేషన్స్ ఏంది యాపిల్ ప్లాట్ఫామ్స్లో డెవలప్ చేయడానికి, లేకపోతే పర్టికులర్లీ ఇన్ మొబైల్ వీరబుల్ డివైజెస్లో ఇక్కడ మనం డెవలప్ చేయడానికి స్విఫ్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ విధంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో కూడా స్విఫ్ట్ లాంగ్వేజ్ యూజ్ అవుతుంది అప్లికేషన్ చేయడానికి. తర్వాత కోట్లింగ్ ఇది స్టాటికల్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ రన్స్ ఆన్ ద జావా వర్చువల్ మెషిన్. ఇట్స్ గెయినింగ్ పాపులారిటీ ఫర్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్. సో కోట్లిన్ అనేది ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది జావా వర్చువల్ మెషిన్ పైన రన్ అవుతుంది. సో ఇది చాలా పాపులారిటీ గెయిన్ చేస్తుంది. ఇది ఎందుకంటే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో కావచ్చు, మళ్ళీ ఏ అప్లికేషన్ ఆండ్రాయిడ్ డివైజెస్ మీద డెవలప్ చేయడానికి కూడా ఏ అప్లికేషన్లో ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి సో కోట్లిన్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తున్నాం. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి స్కాలా ఈజ్ అ జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ నోన్ ఫర్ ఇట్ స్కాలబిలిటీ. స్కాలా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో స్కాలబిలిటీ కావచ్చు, ఎక్స్ప్రెసివ్నెస్ కావచ్చు, కన్సైజ్నెస్ కావచ్చు. సో దీనికోసం మనం పేరుగాంచింది. తర్వాత ఇట్స్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ లార్జ్ స్కేల్ ఏ అప్లికేషన్స్. సో ఇది లార్జ్ స్కేల్ ఏ అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. దీనికి ఏం కావాలి మరి కాంకరెన్సీ, హై పర్ఫార్మెన్స్ అండ్ ఫంక్షనల్ ప్రోగ్రామ్ ఫ్యూచర్స్ కోసం. సో ఇలా కూడా మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేయడానికి స్కాలా లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం. సో టోటల్ ఇక్కడ నేను 15 లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేశాను. వీటిని యూజ్ చేసుకొని సో మీకు కూడా ఒక కొత్త విషయం తెలుసు అనుకుంటున్నాను. 15 లాంగ్వేజెస్ మనం యూజ్ చేస్తున్నాం దేన్ని ఏ అప్లికేషన్ డెవలప్ చేయడానికి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.